గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ విశ్వవాసనామ సంవత్సరం దక్షిణాయనం ఏమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం తిథి దశమి ఉదయం 7:51 ఏకాదశి తెల్లవారుజామున 5 నక్షత్రం భరణి తెల్లవారుజామున 3:58 తదుపరి కృతిక మధ్యాహ్నం 2:49 నుంచి 4:17 దుర్ముహూర్తం ఉదయం 9 నుంచి 9:44 మళ్ళీ రాత్రి 9:13 నుంచి 10:54 అమృత గడియలు రాత్రి 11:35 నుంచి 1:02 రాహుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30 సూర్యోదయం ఉదయం 6:48 సూర్య సమయం సాయంత్రం 5:46 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలని చూద్దాం. ఈనాడులోని వార్తలను చూసుకున్నట్లయితే మున్సిపల్ ఎన్నికలకు తొలి అడుగు 1న ముసాయిదా ఓటర్ల జాబితా 10న తుది జాబితా ప్రచురించాలి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. 5 వరకు సమావేశాలు, ఆ తర్వాత కొనసాగింపుపై తదుపరి బీఏసీలతో నిర్ణయం. 15-20 రోజులు నిర్వహించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయట. 2 నుంచి ఉభయ సభల పునఃప్రారంభం. తొలి రోజు సభ ముందుకు పలు బిల్లులు. శాసనసభకు హాజరైన కేసీఆర్ సభలో ఉన్నది కొద్ది సమయమే. భరోసా అధినేత వద్దకు వెళ్లి పలకరించిన సీఎం రేవంత్ రెడ్డి. మరో వార్త చూస్తే సభలో తగ్గేదేలే, మంత్రులు ఎమ్మెల్యేలు బలమైన వాదనలు వినిపించాలి. భరోసా చెప్పేవి అసత్యాలని ఆధారాలతో ఎడగట్టాలి. అన్ని అంశాలపై సమగ్ర సమాచారంతో సిద్ధం కావాలి. సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారట. గోదావరిలో రామయ్య విహారం వైభవోపేతంగా సీతారాంల తెపోత్సవం నిర్వహించారు భద్రాచలంలో. కలిసి చదివి కళల ప్రపంచానికి చేరి స్నేహితురాల విషాదాంతం. అమెరికాలో 2 తెలంగాణ యువతులు దుర్మరణం చెందారు. ఫ్యూచర్ సిటీకి పోలీస్ కమిషనరేట్, రాచకొండ పేరు మల్కాజ్గిరిగా మార్పు. ఫ్యూచర్ సిటీ సిపిగా సుధీర్ బాబు. ఏపీలో కొత్త జిల్లాలు పోలవరం, మార్కాపురం అని చెప్పేసి వార్తిచ్చారు. 26 నుంచి 28కి పెరిగిన జిల్లాల సంఖ్య. అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లె మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర. 31న తుది నోటిఫికేషన్. జనవరి 1 నుంచి పాలన. టాటా ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో మంటల్లో చిక్కుకొని ఒకరు మృతి చెందారు. రేపు మానదవ్వాలంటే అంటూ వార్తిచ్చారు. తీవ్ర వివాదం నేపథ్యంలో ఆరవాలి నిర్వచనంపై తీర్పు నిలిపివేత. సుమోటుగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తెలియజేసింది. ఈ వీనాలోని వార్తలు. అలాగే సాక్షిలో చూస్తే ఈసారి ఎదురు దాడే మంత్రులు ప్రభుత్వ విప్లో అటాక్ మెడలోకి రావాలి. అసెంబ్లీ సమావేశంలో ఎట్టి పరిస్థితులను వెనుకబడదు. నది జలాలు పాలమూరు రంగారెడ్డిపై ప్రజలకు వాస్తవాలు వివరించాలి. 10 ఏళ్ల బీఆర్ఎస్ 2 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో ఏం జరిగిందో చెప్పాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. గడ్డం పెంచినోళ్ళంతా గబ్బర్ సింగ్ కాలేరు. మీసాలు పెంచడం సులభం, పాలన చేయడమే కష్టం అంటూ కేటీఆర్ అన్నారట. పాలమూరుపై రంధ్రాన్వేషణ చేస్తే రాష్ట్రానికే నష్టం. కేసీఆర్ సభకు వస్తున్నారని తెలిసి నీళ్లపై చర్చకు ప్రిపేర్ అవుతున్నారని చెప్పేసి కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ 7 రోజులు బీఏసీ భేటీలో స్పీకర్ ప్రకటించారు. అవసరమైతే మరో వారం పొడిగిస్తామని కూడా వెల్లడించారట. కానీ 2, 3, 5 తేదీలో మరో 3 రోజుల నిర్వహణకు మాత్రమే సర్కార్ సుముఖత చూపిందట. వీబీజీ రామ్జీని వ్యతిరేకిస్తూ 2న ప్రత్యేక చర్చ. కాంగ్రెస్ పాలమూరును అడ్డుకుంది. ప్రాజెక్టుకు 10 అనుమతుల్లో మేము 7 సాధించామంటూ హరీష్ తెలిపారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ సర్కార్ ఒక డిపిఆర్ ఇవ్వలేదు. 2 ఏళ్లైన మంత్రి ఉత్తమ్కు ఇరిగేషన్ పై అవగాహన లేదు. ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ పై అర్థం లేని విమర్శలు చేస్తున్నారు. మా హయాంలో ఇచ్చిన జీవోలో 90 టీఎంసీలు నీటి కేటాయింపుల అంశం స్పష్టంగా ఉంది. ఈ ప్రభుత్వం 45 టీఎంసీలకు అంగీకరిస్తూ లేఖ రాసింది అని చెప్పేసి పాలమూరుపై తగ్గేదేలే. అసెంబ్లీలో చర్చకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తుంది. నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం కూడా చేశారట. మీ చేతగానితనంతో రాష్ట్రానికి నష్టం జరిగింది, దాన్ని దాచిపెట్టే మమ్మల్ని బద్నాం చేస్తారా అంటూ మంత్రి ఉత్తమ్ తెలిపారట. అమెరికాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈఏపీ సెట్ కన్వీనర్గా ప్రొఫెసర్ విజయ్ కుమార్ రెడ్డి. ఫ్యూచర్ సిటీ తొలి సిపిగా సుధీర్ బాబు. వార్డ్ సిటీలకు ఊపిరిపోయండి, ప్రభుత్వానికి వైస్ ఛాన్సలర్ విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉనికికే ప్రమాదం అంటున్నారు. ఫ్యాకల్టీ లేకుండా బోధన ఎలా, ర్యాంకులు ఎలా వస్తాయి? విద్యాశాఖకు కనీసం 10% బడ్జెట్ ఉండాలన్న వీసీలు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో ఉపకులపతుల సమావేశం. 25% అడ్మిషన్లు పూర్తవని కాలేజీలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారట. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలు చూస్తే కారాగారంలోనే సెమ్గార్ శాంతి ఒప్పందానికి చేరువలో. ఉక్రెయిన్ రష్యా యుద్ధం త్వరలో
ముగిసిపోతుందన్న సంకేతాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చారు. ఆరవాలి వివాదంలో మలుపు. ఆరవాలి పర్వత శ్రేణిలో 100 మీటర్లకు పైగా ఎత్తున వాటినే పర్వతాలుగా పరిగణిస్తూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది. 79,000 కోట్లతో రక్షణ కొనుగోలు, సైన్యం సామర్థ్యాన్ని పెంపొందించడానికి వచ్చే ఏడాదైనా మేలెంచుదాం, నైపుణ్యం కొద్దీ పురుషుడు అంటూ వార్తిచ్చారు. అలాగే ఆంధ్రజ్యోతిలోని వార్తలు చూసుకున్నట్లయితే చైనీయుడివా అంటూ త్రిపుర విద్యార్థిపై ముఖదాడి చేశారట. తీవ్ర గాయాలతో 10 రోజులు మృత్యుతో పోరాడి మరణించిన విద్యార్థి ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో దారుణం. మృత్యుడు MBA ఫైనల్ ఇయర్, తండ్రి జవాన్. బీజేపీ అగ్రనేతల వల్లే ఈ విద్వేషాలు జరుగుతున్నాయంటూ రాహుల్ తెలిపారు. సంక్రాంతి టోల్ భారం సర్కార్దే. పండక్కి ఊరికెళ్లే వాహనాలు టోల్ ఛార్జీలను భరించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందట. సంక్రాంతి సమయంలో టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్. దీనికి పరిష్కారంగానే తాజా ప్రతిపాదన. గడిచిన 2 ఏళ్ల ట్రాఫిక్ వివరాలు. టోల్ బస్సులను పరిశీలించిన ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయనున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బాగున్నారా, ఆరోగ్యం ఎలా ఉంది? కేసీఆర్ను ఆత్మీయంగా పలకరించిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్తిచ్చారు. నెల రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు. హైదరాబాద్ మినహా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు జరిపేందుకు సన్నద్ధం చేస్తున్నారు. నేటి నుంచి వార్డుల విభజన 10న తుది ఓటర్ జాబితా వెల్లడించనున్నారు. షెడ్యూల్ విడుదల చేసిన SEC. మూసి చుట్టూ 3 కార్పొరేషన్లు, హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్. ఒక్కో కార్పొరేషన్లో 100 వార్డులు, 3ంటికి 3 మేయర్లు. జనవరిలో తుది నోటిఫికేషన్. ఏప్రిల్, మేలో ఎన్నికలకు సన్నాహా. 8 సెట్లకు కన్వీనర్లు. ఎఫ్సెట్ కన్వీనర్గా ప్రొఫెసర్ విజయ్ కుమార్ రెడ్డి, ఈసెట్కు చంద్రశేఖర్, లాసెట్కు విజయలక్ష్మి. ఫ్యూచర్ సిటీ కమిషనర్గా సుధీర్ బాబు. గ్రేటర్ పరిధిలో 4 కమిషనరేట్లు. నచ్చిన తీర్పులు రావాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ట్యూషన్కు టీచర్లు, ఉపాధ్యాయులు టెట్ టెన్షన్, పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. 25 డేస్ సింగిల్ డిజిట్. రాష్ట్రంలో ఈ ఏడాది చలి కొత్త రికార్డు సృష్టించింది. చాలా జిల్లాల్లో 25 రోజులుగా 10 డిగ్రీల లోపే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయట. అమెరికాలో రోడ్డు ప్రమాదం. 2 తెలంగాణ యువతులు. ఎగసిపడిన వెండి ధర. ఆరంభ ట్రేడింగ్లో ఆల్ టైమ్ రికార్డ్. కిలో రూపాయలు 2.54 లక్షలు. ఆ తర్వాత గంటకి 21,000 పతనం. ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు జరపడంతో తగ్గిన ధర. పసిడి జీడిపిని మించి భారతీయులు వద్దనున్న బంగారం విలువ 5 లక్షల కోట్ల డాలర్లకు. మన జీడిపి 4.1 లక్షల కోట్ల డాలర్లే అంటున్నారు. 14 ఏళ్ల నాటి కేసులో ఉరిశిక్ష. 2011లో హైదరాబాద్లోని భరత్ నగర్లో మహిళా హత్య. దగ్గరి బంధువే నేరస్తుడు. సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం తుది తీర్పునిచ్చిందట. రైలు బోగిలో మంటలు. టాటా ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లోని 2 AC కోచ్లు బుగ్గి, 1 మృతి చెందారు. ఇవి ఆంధ్రజ్యోతిలోని వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూసుకుంటే ప్రజా వ్యతిరేకతకు జడిపి పాడు భాషపై ప్రాయశ్చిత్తం. దివాలా అంచుట హిమాచల్. 10 గ్యారంటీలను ఆశ చూపి అధికారంలోకి కాంగ్రెస్ అప్పుల పాలై ఖజానా ఖాళీ. పథకాల్లో కోత అంటూ పన్ను వాత అనే వార్త ఇచ్చారు. ఒక్కొక్కరి నెత్తిన 2.25 లక్షల పన్ను. 11 ఏళ్లలో మొత్తంగా 329 లక్షల కోట్ల ట్యాక్స్ దేశ ప్రజల నుంచి వసూలు చేసిన మోదీ సర్కార్. నోటికి కూడా ఇదే మర్యాద ఉండాలి అంటూ సర్పంచ్ ఫలితాల కాంగ్రెస్కు రెఫరెండం. రేవంత్ పాలనను రాష్ట్ర ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. డబ్బుల కోసమే GHMCని విభజిస్తున్నారంటూ కేటీఆర్ అన్నారు. నీళ్లు నమిలిన మంత్రి పాలమూరు ద్రోహి ఉత్తమ్ అంటూ వార్తిచ్చారు. నీళ్లు ఇవ్వండి, నిధులు ఇవ్వండి. 0 ఓవర్లో దద్దరిల్లిన శాసనసభ. విపక్షంతో గొంతు కలిపిన అధికార పక్షం. అసెంబ్లీ ఎన్ని రోజులు? నిర్వహణపై సర్కార్ తర్జన భర్జన. 3 రైతుల ఆత్మహత్య. దిగుబడులు రాక ఇబ్బందులు. అప్పులు భారంగా మారడంతో మనస్తాపం. వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలో విషాదం. సాగుకు స్మార్ట్ మీటర్లు. పురపోరుకు రంగం సిద్ధం. జనవరి 10న ఓటర్ తుది జాబితా. భూమిచ్చిన రైతుతో బంతాట. ఫార్మా పరిహారానికి చేతులు రాని కాంగ్రెస్ సర్కార్. ఉద్యోగుల పోరాటానికి సిద్ధం కావాలి. న్యాయం జరిగే వరకు బీటీ NGOలు తగ్గేది లేదు అంటున్నారు. ప్రభుత్వాన్ని నమ్మి పంటను అమ్మి తప్పు చేసినామంటున్నారు రైతులు. నవీన్ యాదవ్ ఎన్నిక చెల్లదు. కోడ్ను ఉల్లంఘించారు. స్వయంగా సీఎం వచ్చి హామీలు గుప్పించారు. ఈ ఎన్నికను రద్దు చేయండి. హైకోర్టులో మాగంటి సునీత ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేశారట. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. శ్రీనాగనాథం శరణం ప్రపద్యే మహాద్రిపార్శ్వే చతటే రమంతం సంపూజ్యమానం సతతం
मुनिन्द्रे सुरासुरेर्य क्षमहोरगादि केदारमीशं शिवमेकमीडे केदारमीशं शिवमेकमीडे सह्याद्रिशीर्षे विमले वसन्तं गोदावरीनी रपवित्रदेशे यद्दर्शनात् पातकमाशुनाशं प्रयाति तं त्र्यं बकमीशमीडे प्रयाति तं त्र्यं बकमीशमीडे सुताम्रपर्णी जलराशियोगे निबाध्यसे तुम विशिखैरसङ्ख्ये श्रीरामचन्द्रे समर्पितं तं रामेश्वराख्यं नियतं नमामि रामेश्वराख्यं नियतं नमामि यं डाकिनीशा किनिका समाजे निसेव्यमानं पिशिताः शनिश्च सदैव भीमा द्विपदा प्रसिद्धं तं शङ्करं भक्तहितं नमामि तं शङ्करं भक्तहितं नमामि सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापवृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये श्रीविश्वनाथं शरणं प्रपद्ये इलापुरेरम्यविशालकेऽस्मिन् समुल्लसन्तं च जगद्वरेण्यं वन्दे महोदारतरास्वभावं गृष्णेश्वराख्यं शरणं प्रपद्ये गृष्णेश्वराख्यं शरणं प्रपद्ये ज्योतिर्मयद्वादशलिङ्गकानां शिवात्मनां प्रोक्तमिदं क्रमेण स्तोत्रं पठित्वा मनुज्योतिभक्त्या फलं तदालोक्यनिजं भजे च फलं तदालोक्यनिजं भजे च कृतेन अनेन अद्य दिने द्वादश ज्योतिर्लिङ्गस्तोत्रपाठाख्येन कर्मणा भवानी शंकर महारुद्र महामृत्युंजय श्री भगवत्केदारेश्वर चरणारविन्दं प्रीयतां नमः श्री साष्टांग शिवार्पणमस्तु शिवागीदं नमः श्री साष्टांग जगदम्बार्पणमस्तु अम्बा प्रियतां नमः हर ओं तत्सत् हर ओं तत्सत् हर ओं तत्सत् बोलो केदारेश्वर महादेव की जय श्री श्री अम्बे मातु की जय सत्य सनातन वैदिक धर्म की जय ओम नमः पार्वती पतये शिव हर 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 महादेव शंभो ओम सौराष्ट्रदेशे विशदे तिरम्ये
ज्योतिर्मयं चन्द्रकलावतंसं भक्तिप्रदानाय कृपावतीर्णं तं सोमनाथं शरणं प्रपद्ये तं सोमनाथं शरणं प्रपद्ये श्रीशैलशृङ्गे विबुधातिसङ्गे तुलाद्रितुङ्गे विमुदा वसन्तम् तमर्जुनं मल्लिकपूर्वमेकं नमामि संसारसमुद्रसेतुं नमामि संसारसमुद्रसेतुम् अवन्तिकायां विहितावतारं मुक्तिप्रदानाय च सज्जनानाम् अकालमृत्यो परिरक्षणार्थं वन्दे महाकालमहासुरेशं वन्दे महाकालमहासुरेशं कावेरिकानर्मदयोपवेत्रे समागमे जनतारणाय सदैव मान्धा त्रिपुरे वसन्तम् ओंकारमीशं शिवमेकमीडे ओंकारमीशं शिवमेकमीडे पूर्वोत्तरे प्रज्वलिकाभिधाने सदा वसन्तं गिरिजासमेतं सुरासुराराधितपादपद्मं श्रीवैद्यनाथं तमहं नमामि श्रीवैद्यनाथं तमहं नमामि यामे सदङ्गे नगरे तिरम्ये विभूषिताङ्गं विविधेश्च भोगे सद्भक्तिमुक्ति प्रदमीशमेकं श्रीनागनाथं शरणं प्रपद्ये श्रीनागनाथं शरणं प्रपद्ये महाद्रिपार्श्वे च तटे रमन्तं सम्पूज्यमानं सततं मुनीन्द्रे सुरासुरेर्य क्षमहोरगादि केदारमीशं शिवमेकमीडे केदारमीशं शिवमेकमीडे सह्याद्रिशीर्षे विमले वसन्तं गोदावरीनी रपवित्रदेशे यद्दर्शनात् पातकमाशुनाशं प्रयाति तं त्र्यम्बकमीशमीडे प्रयाति तं
बकमी शमीडे सुताम्रपर्णी जलराशियों। పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాలోని వార్తలను చూస్తే మేలు కోరే ఊరు నిలిపెన ఓసురు, యువతకు అద్దెపై హెల్మెట్లు, అద్దు మీరితే ఉష్ 2026 జోష్ అంటూ వార్తిచ్చారు. భగీరథ పైప్ లైన్ కొచ్చేనా షీట్ దోచేశారు, వడ్ల బస్తాల కోత, రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్రిక పాటించు, నైపుణ్యాలు పెంచు, 4 విధాల లాభం అంటూ కొలనులో పథకాల వేట, పార్క్ ఆధ్వానం, క్యాంటీన్కు తాళం, వడ్ల కొనుగోళ్లలో నంబర్ 1, 6.93 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ, రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ధాన్యం సేకరణలో నీళ్లు తగ్గగానే నేలపై వాలతారు, చెరువుల చెరబట్టి ప్లాట్గా అమ్మేసి, పూల కోసం వెళ్తుంటే గొలుసు మాయం, ముందు చూపు పలచన, సామాజిక మాధ్యమాల ఆకర్షణ, నేడు ఉత్తర ద్వార దర్శనం అని చెప్పేసి ఆ వార్తనిచ్చారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక, జిల్లాలో యూరియా కొరత లేదు అంటూ కలెక్టర్ తెలిపారు. పంచాయతీ భవనాలు శిథిలం, వైకుంఠ ఏకాదశి నేడు, సనాతన ధర్మాన్ని కాపాడాలి, గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలిపారు. ప్రభుత్వ భవనంలోకి డిఎల్పిఓ కార్యాలయం, వ్యక్తి అదృశ్యమయ్యారు. కోటగిరిలో గొడ్డలితో దాడి, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. సేంద్రియ పసుపు బెడ్ పద్ధతిలో సాగు, దుంపకుళ్ళు తెగులు దూరం, బంతికి ఉత్కంఠ, పోరాడిన జట్టుదే విజయ బాట, విలు విద్యతో జాతీయ స్థాయికి ఎంపిక, మా సభను జయప్రదం చేయాలి, మండప నిర్మాణానికి ₹1,00,000 విరాళం, యాసంగికి అల్లిసాగర్ నీరు విడుదల చేయాలి అంటూ కవిత తెలిపారు. మేలైన యాజమాన్యంతో అధిక దిగుబడి, అంగన్వాడీ కేంద్రంలో పేలిన కుక్కర్, 3 చిన్నారులకు గాయాలు కావడం జరిగింది. ఈ వినాలను ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో చూస్తే నేడు వైకుంఠ ఏకాదశి, 3 కోట్ల ఏకాదశులతో సమానమైన ముక్కోటి ఏకాదశి సందర్భంగా నేడు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. జిల్లాలోని ప్రముఖ ఆలయాలు ఉత్సవాలకు ముస్తాబయ్యాయి. ఉత్తర ద్వార దర్శనాలకు ఆలయాలు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. రాజకీయ విద్యారంగంలో మలుపులు, టెంపుల్ కారిడార్ వచ్చే విమానాశ్రయం పత్తా లేకపాయ అంటూ వార్తించారు. పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి పెద్ద పదవి, బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్, జిల్లాలకు వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలు మంజూరు, ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ పోరు, జగనపల్లి విమానాశ్రయానికి కేంద్రం కొర్రేలు, తేలు అక్రమ నియామకాలు రద్దు, బాక్సింగ్లో ప్రపంచ ఛాంపియన్గా నిక్కజారెడ్, జిల్లాపై 2025 సంవత్సరానికి ప్రత్యేక ముద్ర అని చెప్పేసి వార్తనిచ్చారు. గేయ రచయితకు రాష్ట్ర స్థాయి బహుమతి అందించారు. దర్పల్లిలో చైనా మంజా వినియోగిస్తే కఠిన చర్యలు, సాఫ్ట్ బాల్ ఛాంపియన్గా నిజామాబాద్, కళాభవన్కు నిధులు మంజూరు చేయాలి అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడుతున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఆదర్శం ఎల్లారెడ్డిపల్లె, అందుబాటులో యూరియా నిల్వలు, రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దు, కలెక్టర్ టీవీని కృష్ణారెడ్డి తెలిపారు. గంజాయి దహనం చేశారు జక్రన్పల్లిలో, రాష్ట్రంలో సరిపడే యూరియా నిల్వలు జిల్లా కలెక్టర్ మంత్రి తుమ్మల తెలిపారు. ఆర్మూర్లో సైకత శిల్పాలు దశావతారాల ప్రదర్శనకు సిద్ధం. నేడు ప్రారంభించనున్న అగ్గు మహారాజ్ రాష్ట్రంలోనే మొదటిసారిగా సైకత శిల్పాల ప్రదర్శన జరపనున్నారు. ప్రజావానికి ప్రాధాన్యం ఇవ్వాలి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. 93 ఫిర్యాదులను స్వీకరించారు సోమవారం. పోలీస్ ప్రజావానికి 21 ఫిర్యాదులు వచ్చాయి. విజేతలకు ఛాంపియన్షిప్లో ట్రోఫీలు ప్రదానం చేశారు. సురక్షితమైన ఆహారంతోనే ఆరోగ్యం, వాట్సాప్లలో ఫుడ్ సేఫ్టీపై అవగాహన, వడ్ల డబ్బులు తక్కువ వచ్చాయని ఆందోళన, మహిళా భవనాన్ని ముట్టడించిన రైతులు, బదిలీ అయిన వదలని మామూలు బోధన్ డివిజన్లో ఎస్ఐతో కలిసి ఓ హెడ్ కానిస్టేబుల్ నిర్వాకం, అత్యవసర వైద్య సేవలు అందించాలి, జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ జనార్దన్, నిషేధిత వస్తువులు కాల్చివేత, జనవరి 1 నుంచి జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం, రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు, నెలలో 2 ఘటనలు. క్రైమ్ కార్నర్ వార్తలు చూస్తే బావపై బావమర్ది హత్య యత్నం, పాత కక్షల నేపథ్యంలో గొడ్డలితో దాడి, రీల్స్ పేట సైబర్ మోసం జరిగింది దోమకొండలో, చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందారు దోమకొండ, దానికి సంబంధించిన వార్తనిచ్చారు. ఇవి సాక్షిలోని వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే ముక్కోటికి ముస్తాబు, వైకుంఠ ఏకాదశికి ఆలయాలన్నీ సిద్ధమైపోయాయి, నిషేధిత సామాగ్రి దహనం చేశారు బోధన్ పరిధిలో, పసుపు బోర్డుతో రైతు గెలుపు, జిల్లాలో పసుపు బోర్డును ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, నిండుకుండల శ్రీరామ్ సాగర్, వానాకాలం యాసంగిలకు భరోసా, రైతులను ఇబ్బందులు పెట్టిన అకాల వర్షాలు, ధాన్యం కొనుగోళ్లలో జిల్లా ముందంజ, జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరైంది. బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా బోధన్ సిడిపిఓ పద్మకు నియామక పత్రం అందజేశారు రాష్ట్ర అధ్యక్షుడు అంటూ వార్తిచ్చారు. జిల్లాలో సరిపడా యూరియా, అంగన్వాడీలో పేలిన పప్పు కుక్కర్, 3 చిన్నారులకు గాయాలు కావడం జరిగిందట.
బాలలతో భిక్షాటన చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పేసి అదనపు డీసీపీ బస్వారెడ్డి తెలిపారు. 100 పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తేవాలి పాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కళాభారతికి నిధులు మంజూరు చేయాలి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. అల్లిసాగర్ నీటిని విడుదల చేయాలి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ప్రజావానికి ప్రాధాన్యం ఇవ్వాలి అని చెప్పేసి వార్తనిచ్చారు. గౌరవ వేతనం గ్రామానికి ప్రజల నమ్మకానికి ప్రతిఫలంగా నిర్ణయం ఏకగ్రీవ ఎన్నికతో మొదలైన బాధ్యత అభివృద్ధి లక్ష్యంగా ముందడుగు ఆదర్శ సర్పంచ్గా బీరెల్లి పద్మ విజయరావు అని చెప్పేసి వార్తనిచ్చారు. ఎల్లారెడ్డిపల్లిలో భద్రతా సంస్కృతి ₹10కి హెల్మెట్ సదుపాయం రోడ్డు భద్రతకు గ్రామ స్థాయిలో ముందడుగు యువత ప్రాణాలపై సర్పంచ్ మమకారం హెల్మెట్తో బాధ్యతయుత ప్రయాణం అని చెప్పేసి చెప్తున్నారు. కొత్తపల్లిలో వ్యక్తి అదృశ్యమయ్యారు. కోటగిరి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కోటగిరి పరిధిలో చోటు చేసుకుంది. దాడి ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. నవీపేటలో డ్రంక్ అండ్ డ్రైవ్లో 3కి జైలు శిక్ష. తాడపాకాలు 45 ట్రాక్టర్లు ఇసుక సీజ్. చోరీ కేసులో 4 నెలల జైలు. తూము ధ్వంసం నీరు వృధా. తొర్లికొండ రాజసాగర్ చెరువు తూము ధ్వంసం నీరంతా వృధా పట్టించుకొని అధికారులు. నిధులు లేక భవనం పూర్తి కాక పిల్లలకే పరిమితమైన కొత్త చెరువు తాండా పంచాయతీ భవనం ఆ వార్తనిచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలోని వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూసుకున్నట్లయితే హైడ్రా బుల్డోజర్కు ఎదురు నిలిచిన అక్షరం అని చెప్పేసి బీసీలకు కాంగ్రెస్ ఘరానా మోసం 45% కోటాపై ఆర్డినెన్స్కు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కొలువుల కుట్లాటలో మేము సైతం బడుగులకు తోడుగా రైతుల కోసం రణం మూసి ప్రక్షాళనలో గుట్టు బట్టబయలు నేతన్నకో నూలు పోగు ఆటో అన్నకు అండగా అంటూ వార్తిచ్చారు. లగచర్ల తరపున లడాయ్ అని చెప్పేసి మరో వార్తనిచ్చారు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.